ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తల్లి మీదకి నేరం నెట్టి తప్పించుకోవాలని చూసిన ధరాకి ఊహించని షాక్ ఇచ్చిన వరలక్ష్మి. నిజంగానే ధరాని వరలక్ష్మి అయితే ఏం చేయబోతుంది, నిజం తెలుసుకొని వరలక్ష్మికి ఎటువంటి శిక్ష విధించబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని గనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక ధర రూమ్లోకి వెళ్ళిన నందినిని ధర అనుకొని ఇక భవానీ అయితే అంటూ ఉంటుంది, ధర నువ్వేమీ భయపడుకో, వరలక్ష్మికి మనం విషం కలిపిన విషయం అదేమీ బయటపడదు అని అంటూ ఉంటుంది. అలా చెప్తూ ఉండంగానే ఇక వరలక్ష్మి అయితే గదిలోకి వచ్చేస్తుంది. వరలక్ష్మిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. భవానీ అయితే ధర ధర అంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడైతే నందిని ఉంటుంది. అంటే మీరిద్దరు చేసిన కుట్ర అన్నమాట, తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఈ కుట్ర చేశారా అని అంటూ వరలక్ష్మి అయితే ఇక అందరూ ముందు భవానీని ధరాని నుంచోబెడుతుంది. కూల్ డ్రింక్లో విషం కలిపి నన్ను చంపాలని చూశారు, ఆ నిందని విష్ణు గారి మీదకి నెట్టేశారు. వీళ్ళు గుండె తీసిన బంటులు, ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఇలాంటివే తీసుకొస్తారు అని అంటూ వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వేదవతి అయితే ఇంతకి దిగజారిపోయావా భవానీ, మీ కూతురు అత్తగారింట్లో తోటి కోడల్ని చంపడానికే విషం కలిపావంటే నువ్వు అసలు మనిషివేనా, మానవ మృగానివా అని అంటూ వేదవతి అయితే అంటూ ఉంటుంది. అది కాదు వదినా అని భవానీ చెప్పబోతూ ఉంటే అప్పుడే ఇక ధర అయితే ఏంటి మా ఎందుకు ఇలా చేశావో అని ధర అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక నందిని అయితే వీళ్ళిద్దరూ కలిసే ఈ నాటకం ఆడుతున్నారు, వీళ్ళు ఇంతకీ తెగించారు అంటే ఇంకా ఎంతకైనా తెగిస్తారు, ఎవరినైనా చంపగలరు, ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి ధర చేసిన వాళ్ళమ్మ చేసిన కుట్రని చెప్తాను, అప్పుడు కానీ అన్నయ్య తగినైన శిక్ష వెయ్యడు అని అంటూ ఉంటుంది నందిని అయితే. అప్పుడే ఇక నందిని అన్నకి ధర భయపడిపోతూ ఉంటుంది. ఇక ధర అయితే అమ్మో విష్ణుకి విషయం తెలిసిందంటే నన్ను షూట్ చేసేస్తాడు, షూట్ చేసి ఇద్దరిని కూడా చంపేస్తాడు, లేకపోతే మా ఇద్దరిని జైల్లో పెట్టిస్తాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వేదవతి కాళ్ళ మీద పడుతుంది. ధర అయితే ఆంటీ మా అమ్మ చేసిన పనికి నేను క్షమాపణ అడుగుతున్నాను, మా అమ్మ ఇంతకీ తెగిస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ వాళ్ళ అమ్మ మీదకి నేరాన్ని నెట్టేస్తుంది ధర అయితే. అప్పుడే పక్కనే ఉన్న చిన్న అయితే మొత్తానికి వాళ్ళ అమ్మ మీదకి నేరం నెట్టేసి భలే తప్పించుకుంటుంది. విష్ణు అన్నయ్య దీన్ని చంపేసి లేకపోతే జైలుకి కానీ పంపిస్తాడేమని వణికిపోతుంది ఇది అని చిన్న పక్కనే ఉండి అనుకుంటూ ఉంటాడు. మా అమ్మ ఇంతలాగా మనిషిని చంపేంత కుట్రలు చేస్తుందని నేను ఊహించలేదా అంటే నన్ను క్షమించండి అని అంటూ ధర అయితే వేదవతి కాళ్ళ మీద పడి విష్ణుకి విషయం చెప్పొద్దని ప్రాధేయపడుతూ ఉంటుంది. మీరు చేసిన పనికి నా కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడో, రక్తం పంచుకొని పుట్టిన కూతురు కూడా నా కొడుకుని నిందించింది అని అంటూ వేదవతి అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. పిల్లలిద్దరి మధ్య తండ్రి కూతుళ్ళ మధ్య గొడవలు పెట్టారు, మిమ్మల్ని ఎలా క్షమించను అని వేదవతి చెప్తూ ఉంటే అప్పుడే ఇక భవానీ అయితే ధర ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది. భవానీ ఇక నోరు మూస్తావా నువ్వు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి వరలక్ష్మిని చంపాలనుకున్నావు, చూడు నువ్వు చేసిన తప్పుకి నన్ను కూడా వీళ్ళు శిక్ష వేస్తున్నారు, నన్ను కూడా నిందిస్తున్నారు అని ధర అయితే అంటూ ఉంటుంది. ఇక ధర అన్న మాటకి అప్పుడే ఇంకా భవానీ అయితే అది కాదు ధర అని చెప్తూ ఉంటే కన్న తల్లినే చంప పగలగొడుతుంది. ధర అయితే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు చేసిన పని చాలదన్నట్టు మళ్ళీ సమర్థించుకుంటున్నావా, నీకు అసలు బుద్ధుందా అని అంటూ ఉంటుంది ధర తన తల్లిని. ఆ మాట విని అప్పుడే ఇక భవానీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆంటీ ఈ ఒక్కసారికి క్షమించండి ఆంటీ అని అంటూ ధర వేడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక వేదవతి అయితే వాళ్ళమ్మ చేసిన తప్పుకి ధరాని ఎందుకు శిక్ష విధించడం, అందుకనే ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోదాము అని వేదవతి అంటూ ఉంటుంది. ఏ విషయాన్ని మర్చిపోయేది, వాళ్ళు చంపాలనుకుంది నన్ను చంపాలనుకొని నా పిల్లల్ని నన్ను దూరం చేయాలనుకొని వాళ్ళు ప్లాన్ చేశారు, అంత ఈజీగా నేనెలా వదులుతాను, అయినా ఎంతో తెలివిగా తన తల్లి మీదకి నిందను మోపి చాలా బాగా తప్పించుకుంటుంది ఈ ధర.
కాబట్టి ఈ ధర చేసిన పనికి శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్తూ ఉంటుంది వరలక్ష్మి. అయితే నేను ఇంతటితో ఊరుకోను, నా ప్రాణాలని తీయాలనుకున్నా వీళ్ళని అస్సలు కూడా వదిలిపెట్టను, ఈ భవానీకి ధరాకి శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే ఇంకా ధర అయితే వరలక్ష్మి కాళ్ళు కూడా పట్టేసుకుంటుంది. వరలక్ష్మి కాళ్ళు పట్టుకొని, వరలక్ష్మి ఈసారికి తప్పుని మన్నించు, ఇంకొకసారి ఇలాంటి తప్పులు జరగకుండా చేస్తాను, ఎంతైనా నేను ప్రెగ్నెంట్తో ఉన్న నన్ను శిక్షిస్తే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా శిక్ష అనుభవిస్తాడు, ఏంటి చిన్న అలా ఊరుకొని చూస్తున్నావేంటి అని చెప్పు అని అంటూ ఉంటుంది. ధర అయితే ఏం చెప్పను, మీ అమ్మ చేసిన పనికి మరి ఇంకొకళ్ళైతే ఇక్కడే చంపి పాతి పెట్టేవాళ్ళు. ఆ రోజు విష్ణు అన్నయ్యకి ఎంత అవమానం జరిగింది, ఆ అవమానాన్ని ఎవరు తట్టుకోగలరు, కన్న కూతురే చంపదెబ్బ కొడుతూ ఉంటే విష్ణు అన్నయ్య ఎంత కుమిలిపోయాడో మాకు తెలుసు అని అంటూ ఉంటాడు చిన్న. అయితే ఇక చిన్న కూడా సపోర్ట్ చేయడం. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే పోలీసులకి ఫోన్ చేయి విహారీ అని అంటూ ఉంటుంది. అప్పుడే విహారీ పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉండగా ఇంతలో ఇక భవానీ అయితే, అమ్మ వరలక్ష్మి, ఈసారికి మా తప్పులు క్షమించు, ఇంకోసారి నీ జీవితంలోకి తొంగి చూడము, ఇదే ఆఖరిసారి అని అంటూ బతిమిలాడుతూ ఉంటారు. ఎలాగైనా సరే ఈసారి బుద్ధి మార్చుకుంటాము, నీ జోలికి కానీ, నీ పిల్లల జోలికి కానీ, నీ కుటుంబం జోలికి కానీ రాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే చాలాసేపు వాళ్ళు బ్రతిమలాడితే ఇక వాళ్ళని క్షమిస్తుంది. తర్వాత ఇక విష్ణుకి ఫోన్ చేస్తుంది వెన్నెల. అయితే విష్ణుకి ఫోన్ చేసి, వెన్నెల నన్ను క్షమించు డాడీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని అంటూ వెన్నెల ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వెన్నెల, నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా అని అంటూ ఉంటే, అవును డాడీ, నీలాంటి గొప్ప వ్యక్తిని అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను, మీరు ఈ తప్పు చేయలేదని నేను నమ్మలేకపోయాను, కానీ ఇప్పుడు మీరు తప్పు చేయలేదని నాకు తెలుస్తుంది, అందుకని నన్ను క్షమించండి డాడీ అని అంటూ ఉంటుంది వెన్నెల. అయితే ఇక వెన్నెల ఎప్పుడైతే తనని క్షమాపణ అడిగిందో అప్పుడే ఇంకా విష్ణు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. మళ్ళీ వెన్నెల వైష్ణవి ఇద్దరు కూడా ఒకటైపోతారు. ఇక ధర అయితే వాళ్ళమ్మని క్షమాపణ అడుగుతుంది. క్షమించమ్మా, నాకు వేరే దారి కనిపించలేదు, నిన్ను కొడితేనే వాళ్ళు నన్ను జాలితో చూస్తారని అనుకున్నాను అని ధర అయితే భవానీకి క్షమాపణ చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.